మిషన్ దక్షిణ కొరియా డాక్యుమెంటరీ ఎపిసోడ్లో భాగంగా గత వీడియోల్లో మనం ఆంధ్రప్రదేశ్ విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దక్షిణ కొరియాకే ఎందుకు వెళ్లారు, ఏ లక్ష్యంతో వెళ్లారు, ఏ ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపారు, ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి పెట్టుబడి అవకాశాలను తీసుకురాబోతున్నారు అనే విషయాల్ని చూసాం. ఇప్పుడు దక్షిణ కొరియాలో ప్రముఖ కంపెనీలు తమ పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్ నే ఎందుకు ఎంచుకోవాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేక అవకాశాల గురించి నారా లోకేష్ గారు దక్షిణ కొరియా కంపెనీ ప్రతినిధులకు ఏమి వివరించారు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఏ కంపెనీ అయినా వేల కోట్ల పెట్టుబడి పెట్టే ముందు ఆంధ్రప్రదేశ్ ను ఒక ప్రశ్న అడుగుతుంది. వై ఆంధ్రప్రదేశ్, ఎందుకు ఆంధ్రప్రదేశ్ నే ఎంచుకోవాలి? అదే ప్రశ్నకు దక్షిణ కొరియాలో సమాధానం చెప్పారు నారా లోకేష్. ఒకప్పుడు పెట్టుబడిదారులు ప్రభుత్వాలను వెతికేవి, ఈ రోజు ప్రభుత్వాలే పెట్టుబడిదారులను వెతుకుతున్నాయి. ఎందుకంటే ప్రపంచ పెట్టుబడుల కోసం దేశాల మధ్య కాదు, రాష్ట్రాల మధ్య కూడా తీవ్ర పోటీ ఉంది. వియత్నాం పోటీ పడుతుంది, ఇండోనేషియా పోటీ పడుతోంది, భారతదేశంలో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ కూడా పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో గెలవాలంటే కేవలం భూమి ఉంటే సరిపోదు, ఆ రాష్ట్రంపై నమ్మకం కూడా ఉండాలి. లోకేష్ గారు ప్రతి సమావేశంలో ఒకే విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రమే కాదు, భారతదేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెట్టుబడుల గమ్యస్థానం. 900 కిలోమీటర్ల పైగా సముద్ర తీరం, దేశంలోనే అత్యధిక పోర్టులు విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం ద్వారా ప్రపంచ మార్కెట్లకు అత్యంత వేగంగా చేరుకునే అవకాశం, పరిశ్రమలకు అవసరమైన రోడ్లు, రైల్వేల అనుసంధానం, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ బలాలు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత ఇంజనీరింగ్, డిప్లొమా, ఐటీఐ వివిధ నైపుణ్యాలతో బయటకు వస్తున్నారు. ఈ యువశక్తే ఆంధ్రప్రదేశ్ కు అతిపెద్ద పెట్టుబడి. మన దగ్గర కేవలం భూమి మాత్రమే లేదు, భవిష్యత్తును నిర్మించే యువశక్తి ఉంది. ఏ కంపెనీ అయినా నెలల తరబడి అనుమతుల కోసం ఎదురు చూడాలని కోరుకోదు. అందుకే సింగిల్ విండో విధానంలో వేగవంతమైన అనుమతులు, పెట్టుబడిదారులకు ప్రభుత్వ సహకారం, ఈ అంశాలను కూడా వివరించారు. ఈ రోజు ప్రపంచం మారుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవే భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రంగాల్లో ప్రపంచ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడులు మాత్రమే కోరుకోవడం లేదు, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. ఈ సందేశాన్నే ప్రతి సమావేశంలో స్పష్టంగా వివరించారు నారా లోకేష్. పెట్టుబడులు అడిగితే రావు, నమ్మకం కలిగితే వస్తాయి. నమ్మకం ఏర్పడాలంటే రాష్ట్ర బలం ప్రపంచానికి కనిపించాలి. అదే ప్రయత్నం దక్షిణ కొరియాలో నారా లోకేష్ ద్వారా జరిగింది. అయితే ఈ పర్యటనలో అత్యంత కీలక నిర్ణయం ఏది? ఎందుకు ఎపెక్స్ కొరియాని ప్రారంభించారు? ఇది ఆంధ్రప్రదేశ్ కు గేమ్ చేంజర్ ఎలా అవుతుంది? ఎపిసోడ్ 4 లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.